మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యము 2 మార్లు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని మరి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన జీవితాల్లో మనము మరి సంతోషంగా బ్రతకాలి అంటే, సమాధానముగా మనము ఉండాలి అని అంటే, మన కుటుంబము కృపాక్షేమములతో వర్ధిల్లాలి అంటే మనం ఏమి చేయాలి అనేది ఇక్కడ మరి దేవుడు మనతో తెలియపరిచి ఉంటున్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెదికి దాన్ని వెంటాడుము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాట ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ నడత ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తుంటున్నావా? నీ శత్రువులను సైతం నువ్వు క్షమిస్తూ ఉంటున్నావా? నీ మాట నువ్వు మరి ఒక్క బూతు కూడా లేకుండా నువ్వు మాట్లాడగలుగుతూ ఉంటున్నావా? మరి కపటముగా మాట్లాడుతూ ఉంటున్నావా? ఎవరికైనా నువ్వు కీడు చేస్తూ ఉంటున్నావా? అవన్నీ చేసినట్టయితే నీ జీవితము అది సరైనది కాదు. దేవుడు చెప్పినట్టు చేయడము నేర్చుకోవాలి.